గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశం ప్రస్తుతం తన సహజవాయువు అవసరాల్లో సుమారు 50% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. రవాణా, పరిశ్రమలు, వాణిజ్యం, గృహ అవసరాల్లో సహజవాయువు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రత్యామ్నాయ వాయు ఇంధన వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. ప్రత్యేకంగా హర్మూజ్ జలసంధి మార్గంలో చోటు చేసుకునే భౌగోళిక, రాజకీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలు భారత్కు దిగుమతి ఇంధనాలపై ఉన్న ఆధారపడడంలోని ప్రమాదాలను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. భారతదేశానికి అవసరమైన ద్రవీకరించిన సహజవాయువు ఎల్ఎన్జీలో సుమారు 55-60% ఈ కీలక సముద్ర మార్గం ద్వారా వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేయగల పునరుత్పాదక వాయు వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం వ్యూహాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడం, దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడడాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సంపదగా మార్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగాన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విస్తరించేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంకు కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 6, 2026న ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మొత్తం 23,731 కోట్ల రూపాయలను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ పథకం అమలు కానుంది. పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడంతో పాటు భారీ స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन, करीब 75,000 करोड़ रुपीस नेशनल जीडीपी को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम. ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, వంటగది వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలు వంటి జీవ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీగా మార్చడం ద్వారా దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గోబర్ధన్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్, సేంద్రియ వ్యవసాయ వనరులను సంపదగా మలచడం. దీనిని మొదటిసారిగా 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో భాగంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వంటగది వ్యర్థాలు, మార్కెట్ నుంచి వచ్చే సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం దీని ప్రారంభ లక్ష్యం. ఈ వ్యర్థాలను బయోగ్యాస్, బయోస్లర్లీగా మార్చడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం వంటి లక్ష్యాలతో కార్యక్రమం ముందుకు సాగింది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలను అనుసంధానించే జాతీయ స్థాయి పథకంగా కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు 4 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో అమలయ్యేవి. దీనివల్ల విధానపరంగా సమన్వయం, ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో కొంత విభజన ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలను పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏకీకృతం చేసింది. దీంతో విధానం, పెట్టుబడులు, మౌలిక వసతులు, మార్కెట్, సాంకేతికత, రుణ సదుపాయాలు, ముడి పదార్థం సరఫరా వంటి అంశాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. గోబర్ధన్ పథకం ప్రధాన లక్ష్యాల్లో అత్యంత కీలకమైంది దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం. దీని ద్వారా దిగుమతి చేసుకునే సహజవాయువుపై ఆధారపడడాన్ని తగ్గించడమే కాకుండా దేశీయ పునరుత్పాదక వాయు ఉత్పత్తికి భారీ మార్కెట్ను సృష్టించవచ్చు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో 40,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సిబిజీ ప్లాంట్ల చుట్టూ ఏర్పడే స్థానిక ఆర్థిక వ్యవస్థ ద్వారా రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమలు, సహకార సంఘాలు, రవాణా రంగం, వ్యర్థాల సేకరణ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక మౌలిక వసతులు అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ BAM పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి మొత్తం 564.75 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను సేకరించి బయోగ్యాస్ ప్లాంట్లకు తరలించేందుకు ఈ యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. आज जो स्कीम अप्रूव हुई है वो एक कॉम्प्रिहेंसिव स्कीम है जिसमें 6 पिलर्स हैं. जो भी मैन्युफैक्चर करेगा बायोगैस उसको एक अश्योर्ड ऑफटेक यानी उसके प्रोडक्ट को खरीदने की गारंटी दी जाएगी. सेकेंड है प्राइस की स्टेबिलिटी. प्राइस ग्लोबल ऑयल का प्राइस, गैस का प्राइस अप एंड डाउन होता रहता है, तो बायोगैस को वो सब वॉलेटिलिटी प्राइस की न देखनी पड़े, इसके लिए एक अश्योर्ड प्राइस का सिस्टम बनाया गया है. और जो कैपिटल एक्सपेंडिचर होता है बायोगैस के प्लांट लगाने में, उसमें सपोर्ट दिया जाएगा, कैपेक्स का सपोर्ट. और चौथा पिलर है पाइपलाइन का इंफ्रास्ट्रक्चर, यानी जहाँ से बायोगैस का प्लांट लगता है वहाँ से कंज्यूमर्स तक पहुँचाने के लिए जो पाइपलाइन का नेटवर्क चाहिए उसको सपोर्ट करने के लिए भी इस स्कीम में 4th पिलर रखा गया है. 5th पिलर है MSMEs और विशेषकर जो विमेन लेड MSMEs हैं उनके लिए क्रेडिट गारंटी. और 6th पिलर है इनोवेशन के लिए. मान लो कोई नए मेथड से करना चाहे, कोई नया टेक्नोलॉजी लाना चाहे इसमें, तो उनको एक इनोवेशन का स्कोप ఛాలెంజ్ ఫండ్ के थ्रू दिया जाएगा. CBG ఉత్పత్తి చేసిన తర్వాత దానిని మార్కెట్కు చేరవేయడం మరో కీలక సవాలు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డెవలప్మెంట్ ఆఫ్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI పథకం అమల్లో ఉంది. 2024-25 నుంచి 2028-29 వరకు ఈ పథకానికి 994.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 56.31 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. CBG ప్లాంట్లను ప్రధాన పైప్లైన్లు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ CGD వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఉత్పత్తిదారులకు మార్కెట్ను పెంచడం దీని లక్ష్యం. కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ఉత్పత్తిలో మరో ముఖ్యమైన ప్రయోజనం సేంద్రియ ఎరువుల ఉత్పత్తి. బయోగ్యాస్ తయారీ అనంతరం మిగిలే స్లర్లీని శుద్ధి చేసి సేంద్రియ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఎరువుల శాఖ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ MDA పథకాన్ని అమలు చేస్తోంది. కిణ్వ ప్రక్రియకు గురైన సేంద్రియ ఎరువు, ద్రవ్య కిణ్వ సేంద్రియ ఎరువు, ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉన్న సేంద్రియ ఎరువులకు మెట్రిక్ టన్నుకు 1,500 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. 2026 మార్చి 4 నాటికి సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థలో 120 బయోగ్యాస్ ప్లాంట్లు నమోదు అయ్యాయి. ఎరువుల మార్కెటింగ్ కంపెనీలు, CBG ఆపరేటర్ల మధ్య 44 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యం, క్షేత్రస్థాయి అమలును మెరుగుపరిచేందుకు పరిశోధనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR చేపట్టిన 2 ఏళ్ల ప్రాజెక్టు క్షేత్రస్థాయి ప్రదర్శనలకు మద్దతిస్తోంది. అదేవిధంగా నీతి ఆయోగ్ గోబర్ధన్ కార్యక్రమం మొత్తం ప్రభావాన్ని అంచనా వేస్తోంది. గోబర్ధన్ పథకాన్ని కేవలం CBG ప్లాంట్ల నిర్మాణానికి పరిమితం చేయకుండా ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును అభివృద్ధి చేసి సమగ్ర వ్యవస్థగా రూపొందించారు. ఇందులో భాగంగా CBG ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్ను కల్పించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అలాగే CBGకు కిలోగ్రాముకు సుమారు 105 రూపాయల చొప్పున నియంత్రిత ధరను ప్రవేశపెట్టి ఉత్పత్తిదారులకు స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించనున్నారు. అర్హత ఫీల్డ్ కలిగిన గ్రీన్ CBG ప్రాజెక్టులకు రోజువారీ మూలధన సహాయం అందించడంతో పాటు CBG ప్లాంట్లను ప్రధాన గ్యాస్ పైప్లైన్లు, సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలతో అనుసంధానించేందుకు పైప్లైన్ వంటి మౌలిక వసతులకు మద్దతు ఇవ్వనున్నారు. CBG రంగంలో MSMEల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ హామీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందటాన్ని సులభతరం చేయనున్నారు. అదే సమయంలో జిల్లా స్థాయిలో CBG విలువ బలోపేతం చేసేందుకు ప్రత్యేక CBG ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేసి ముడి పదార్థం, వనరుల గుర్తింపు, సేకరణ, మౌలిక వసతులు, సాంకేతికత స్వీకరణ, సేంద్రియ ఎరువులకు విలువ జోడింపు, సామర్థ్యం నిర్మాణం వంటి కార్యక్రమాలకు మద్దతు అందించనున్నారు. ఈ 6 అంశాల సమన్వయంతో CBG రంగానికి స్థిరమైన మార్కెట్, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు లభించి దేశవ్యాప్తంగా బలమైన బయో ఎనర్జీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంది. जो कंप्रेस्ड बायोगैस CBG इसका प्रोडक्शन
अगले एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट लिया गया। 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है। अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशंस। 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशंस, करीब 75,000 करोड़ रुपीस नेशनल जीडीपी को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम। डायरेक्ट एंड इनडायरेक्ट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड। फॉसिल फ्यूल 10 मिलियन मेट्रिक टन को इंपोर्ट करने की जरूरत नहीं पड़ेगी, उसको रिप्लेस करके इस कंप्रेस्ड बायोगैस से बहुत सारी चीजें की जा सकती। గోబర్ధన్ పథకంలో రైతులు కేవలం ముడిసరుకు సరఫరాదారులుగా కాకుండా దేశ ఇంధన భద్రతలో భాగస్వాములుగా మారే అవకాశం ఉంది. పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలు, పశువుల పేడ వంటి పదార్థాలకు విలువ కల్పించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో సిబిజీ ఉత్పత్తి అనంతరం లభించే సేంద్రియ ఎరువులను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా రసాయన ఎరువులపై ఆధారపడడాన్ని కొంతమేర తగ్గించవచ్చు. అంటే ఒక గ్రామంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం మరోవైపు ఇంధనంగా, మరోవైపు ఎరువుగా మారే వలయాకార ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. గోబర్ధన్ పథకానికి ఉన్న మరో ముఖ్యమైన కోణం గ్రామీణ వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాలను సక్రమంగా సేకరించి సిబిజీ ప్లాంట్లకు తరలించడం ద్వారా గ్రామాల్లో చెత్త పేరుకుపోవడం, పశువుల వ్యర్థాల నిర్వహణ సమస్యలు, పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించవచ్చు. ఒక ప్రాంతంలోని సేంద్రియ ఎరువులు అదే ప్రాంతంలో ఇంధనంగా మారితే రవాణా అవసరాలు కూడా తగ్గుతాయి. దీంతో స్థానిక స్థాయిలోనే ఉపాధి, ఆదాయం, ఇంధనం, ఎరువుల ఉత్పత్తి వంటి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతాయి. రసాయనికంగా సిబిజీ సహజవాయువుతో సమానమైన లక్షణాలను కలిగి ఉండడం దీని ప్రధాన బలం. అందువల్ల ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత మౌలిక వసతుల్లో దీన్ని అనుసంధానించే అవకాశం ఉంది. సిఎన్జి వాహనాలు, గృహ వినియోగం, పారిశ్రామిక అవసరాలు వంటి రంగాల్లో బయోగ్యాస్ వినియోగాన్ని విస్తరించవచ్చు. దీంతో కొత్త ఇంధన మౌలిక వసతులను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న గ్యాస్ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. గోబర్ధన్ కేవలం ఇంధన పథకం మాత్రమే కాదు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీలో వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పశువుల పేడ, ఇతర సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల వ్యర్థాల నుంచి వచ్చే పర్యావరణ ప్రభావాలను కూడా తగ్గించే అవకాశం ఉంది. और इसी गैस को निकालने के बाद में बाकी जो इसमें बच जाता है दैट इज ऑर्गेनिक मैन्योर और उसकी बहुत अच्छी वैल्यू होती है और बहुत अच्छी उसकी प्रॉपर्टीज होती है. सो ऑर्गेनिक फर्टिलाइजर इससे जो प्रोड्यूस होगा दैट विल बी अबाउट 250 मिलियन मेट्रिक टन. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ నేపథ్యంలో కేవలం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం కీలకంగా మారింది. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా ఒకేసారి అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి, సేంద్రియ ఎరువులు, ఇంధన భద్రత వంటి అంశాలను ఒకే వ్యవస్థలో అనుసంధానించే సామర్థ్యం గోబర్ధన్ పథకంకు ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు అమలు కానున్న గోబర్ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగాన్ని ఒక చిన్న స్థాయి ప్రత్యామ్నాయ ఇంధన రంగం నుండి దేశ ఇంధన వ్యవస్థలో కీలక భాగంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం, భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. భారతదేశ వ్యర్థాలు దేశ పురోగతికి ఇంధనంగా మారాలి. భారత గ్రామాలు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారాలి. రైతులు దేశ ఇంధన భద్రతలో భాగస్వాములు కావాలి అన్న కేంద్ర ప్రభుత్వ దృక్పథంతో గోబర్ధన్ పథకం ముందుకు సాగుతోంది. గోబర్ధన్ పథకం ద్వారా ఇప్పటి వరకు సమస్యగా కనిపించిన సేంద్రియ వ్యర్థాలే భవిష్యత్తులో భారతదేశ ఇంధన భద్రతకు కీలక వనరులుగా మారే అవకాశం ఉంది. వ్యర్థాల నుంచి ఇంధనం, ఇంధనం నుంచి ఆదాయం, ఆదాయం నుంచి గ్రామీణ అభివృద్ధి అనే కొత్త ఆర్థిక వ్యవస్థకు గోబర్ధన్ పథకం బాటలు వేయనుంది. గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.